వానాకాలం ప్రారంభమయ్యేలోపు సింగూరు డ్యాం మరమ్మతులు పూర్తి చేయాలని, నీటి నిల్వకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లను మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. పుల్కల్ మండలంలోని సింగూరు డ్యాం మరమ్మతులు, సింగూరు కాల్వ లైనింగ్ పనులను వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులలో ఎట్టి పరిస్థితుల్లోని రాజీ పడకూడదని, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి స్పష్టంగా ఆదేశించారు. బస్వాపూర్ కాల్వ లైనింగ్ పనులను కూడా పరిశీలించిన మంత్రి నీటిపారుదలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పనులను వేగవంతం చేయాలన్నారు. సింగూరు ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, రిజర్వాయర్ మధ్యలో ఐలాండ్ అభివృద్ధి, టూరిజం పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ఎస్టిమేటం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పుల్కల్ మండలంలోని బస్వాపూర్లో 31 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను మంత్రి పరిశీలించారు. సుమారు 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ విద్యా సంస్థ పనులను వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ పాండు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరింగ్ అధికారిని రాజమ్మ, డిఈఈ జైబీం, డిప్యూటీ ఈఈ నాగరాజు, టీఎస్ఈడబ్ల్యూ ఐడిసిడిఈ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఈఈ రాజు, ఏఈ మల్లప్ప, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.